హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలానే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీ వరకు అందాలంటే అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం అంటేనే పెద్ద పండగ కదండి. ఈ పండుగ అలా చేసుకోవాలని అందరూ ఆరాటపడతారు. కానీ కొందరైతే ఉదయాన్నే లేవలేకపోతారు. కొందరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతో సతమతం అవుతూ పూజ ఎలా చేసుకోవాలనేసి అయితే ఆలోచిస్తూ తపన పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈజీగా 5:30 లోపు అయితే పూజ కూడా చేసుకొని తర్వాత ఒక అరగంట కూడా అయితే మీరు కూడా అయితే రెస్ట్ తీసుకోవచ్చండి. అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా అయితే త్వరగా అయితే ఈ పూజ అయితే చేసుకోవచ్చు. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం నైటే ఈ సామాన్లన్నీ అయితే కడిగి పెట్టుకోవాలండి. మన సింకు, అలానే గ్యాస్ స్టవ్, మన కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే సగం పని అయిపోయినట్లయితే ఉంటుందండి. మనం ఉదయాన్నే లేవగానే కిచెన్లో పని ఏం లేకుంటే ఒక 70% పని ఏం ఉండదండి. మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది కిచెన్లో పని ఏం లేకుంటే. సామాన్లన్నీ నైటే తోమపెట్టుకుంటే వాటి మీద బ్యాక్టీరియా ఇవి చీమలు ఈగలు పడకుండా అయితే నీట్గా ఉంటాయి. సామాన్లు ఎప్పుడెప్పుడు తోముకుంటే సింక్ కూడా అయితే నీట్గా ఉంటుందండి. అలానే పెట్టేస్తే మనకు మార్నింగ్ లేవగానే కిచెన్ పని ఒక అరగంట అయితే సరిపోతుందండి. టైం అంతా అక్కడే సరిపోతుంది. అందుకే నైట్ ఇలా చేసి పడుకున్నామంటే ప్రశాంతంగా అయితే నిద్ర పడతారండి. మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ కార్తీక మాసం రోజు ఎర్లీగా లేస్తాం కదండి. ఇంటిని బట్టి లేస్తాం. కొంచెం పెద్దలు అయితే ఇంకా త్వరగా లేయాలి. సింగిల్ బెడ్రూమ్స్ అలా అయితే ఒక 4:30 అలా లేసాకైతే 5:30 లోపు అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే కొంచెం ఎర్లీగా ఒక 9:30, 10 లోపు అయితే పడుకుంటే మనం 4 గంటలకు అలా లేసినా ఒక 6:30 గంట 7 గంటలు అయితే నిద్రపోతామండి. మరి 5 గంటలే 4 గంటలే పడుకున్న హెల్త్కి కూడా అయితే అంత మంచిది కాదు. అందుకే మ్యాక్సిమం 9 లోపు తినేసి ఒక పావు గంటలో సామాన్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పని చేసాం కాబట్టి కొంచెం అలసిపోతాం కదండి. ఇంకా త్వరగా పడుకొని ఇంకా ఉదయాన్నే లేవగానే ఇంకా కసూట్ చేసి పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ ఇలానే చేస్తానండి. ఇంకా కార్తీక మాసం అంటే అసలు నాకు చాలా ఇష్టము. నేను చిన్నప్పుడైనా కూడా మా అమ్మ వాళ్ళతోనే లేసేసి చాలా మంచిగా చేసుకునే వాళ్ళము. అయితే నేను ఇక్కడైతే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ స్టవ్, అలానే కౌంటర్ టాప్, టైల్స్ మొత్తం అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ప్రతిరోజు నైట్ ఇలానే చేసుకుంటానండి. నార్మల్ డేస్లో కూడా అయితే నేను ఇలానే చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల అయితే నాకు ఉదయం అసలు ఎటువంటి హడావిడి ఉండదు. టైం అయితే చాలా కలిసి వస్తుందండి. ఇంకా ఉదయం కూడా అసలు హడావిడి ఉండకుండా పిల్లల్ని కరెక్ట్గా టయాన్ని పంపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ కూడా నేను కూడా అయితే రెస్ట్ తీసుకుంటాను. ముఖ్యంగా అయితే చిన్నపిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళు పేరెంట్స్, అలానే కిడ్స్ని అయితే స్కూల్కి పంపించే వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే ఇలా ప్లాన్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు. పిల్లల్ని కూడా అయితే చక్కగా చూసుకోవచ్చు అండి. వాళ్ళకి ఉదయం స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సామాన్లు కూడా కడిగేసి ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లు కూడా అయితే నైటే కడిగి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం ఎలానో సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటాం కదా, కార్తీక పౌర్ణమి కాబట్టి. ఇంకా దీపాలు కొండెక్కాకైతే ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దునైతే ఇంకా హడావుడి ఏమీ ఉండదండి. అయితే నేను ఇక్కడైతే ఒక 4కి అయితే లేచానండి. అసలు నిద్ర రావటం లేదు. ఇంకా రోజు ఈ మధ్య లేచి అలవాటు అయిపోయింది. నేను అంతకుముందే 5 గంటలకు 5:30 కల్లా లేసేస్తాను. ఈ మధ్య ఒక కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి అయితే 4:45కే లేస్తున్నానండి. 5:30 లోపే పూజ అయితే చేద్దామనేసి. ఉదయం అయితే పిల్లలు అసలు అలా హడావుడే చేయరండి. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అదే వాళ్ళు లేసాక ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఒక పక్క వాళ్ళు అరుస్తుంటారు, ఒక పక్క వాళ్ళు పని చేసుకునే ఫ్రస్ట్రేషన్లో మనకి కోపం. అందుకే వాళ్ళు లేయకముందే ఈ పనులన్నీ చేసుకుంటే ప్రశాంతంగా అయితే పీస్ఫుల్గా అయితే చేసుకోవచ్చు. ఎవరు అడ్డం రారు. మనమే త్వరగా అయితే పనులన్నీ అయితే చేసేసుకోవచ్చండి. అయితే ఒక పక్క అయితే గీజర్ కూడా అయితే వేసేసుకున్నాను. గీజర్ వేసుకొని ఇక్కడైతే ఇంకా కసువులన్నీ అయితే ఊడుస్తున్నానండి. ఇక్కడ బయట కూడా అయితే చీకటిగా ఉంది. చలి అయితే అసలు ఇంకా స్టార్టే కాలేదండి. ఉంది కానీ వణికి పుట్టేంత చలి అయితే ఏం లేదండి. నార్మల్గానే ఉంది. ఈసారి అంటే ఇంకా చలి రాలేదు. వర్షాలు పడుతున్నాయి, అయినా చలి అయితే ఏం లేదండి. ప్రతిసారి ఇక్కడ బెంగళూరులో ఇది అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ నుంచే చలి స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం చలే లేదండి. ఇంకా లోపల బయట అయితే నీట్గా అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. నైట్ కొట్టాను కాబట్టి అంతగా కసువు అయితే ఏముండదండి. అయితే నేను నైటే
ముగ్గులు పెట్టుకోవటం, పసుపు పూసుకోవటం గడపకి ఇలాంటివన్నీ అయితే ఏం చేయనండి. ఇవన్నీ ఉదయమే చేసుకుంటాను. పై పనులు మాత్రమే కొంచెం నైట్ చేసుకుంటాను. కానీ ఇవన్నీ రాత్రి చేస్తే అవి నిన్నటి కింద లెక్కే వస్తాయి, కానీ అవి ముందు రోజు లెక్క అయితే రావండి. అందుకే అవన్నీ అయితే నేను ముందు రోజే ఉదయాన్నే చేసుకుంటాను. చక్కగా టీవీలో శివయ్య పాటలు వింటూ ఇలా పని చేసుకుంటూ ఉంటే అసలు ఎంతో మంచి ఫీల్గా అయితే ఉంటుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అసలు బయట చల్లటి గాలి వీస్తూ ఉంది. అయితే ఈ కార్తీక మాసం ఓన్లీ శివయ్యకి ఒక్కరికే కాదండి, శివకేశవులు ఇద్దరికైతే చాలా పవిత్రమైన మాసము. శివయ్యకి అలానే విష్ణుమూర్తికి అయితే ఇద్దరికి అయితే కలిపి అయితే పూజ చేసుకోవాలండి. అందరూ కార్తీక మాసం అనగానే ఓన్లీ శివయ్యకే అనుకుంటారు, కాదండి, శివకేశవులు ఇద్దరికి. శివకేశవులు అంటే శివయ్య, విష్ణుమూర్తి అనండి. అలానే ఈ నెల రోజులు 30 రోజులు తులసికోట దగ్గర అలానే గుమ్మాలకు అన్నిటికైతే చక్కగా పూజ చేసుకొని దీపాలు అయితే పెట్టుకుంటానండి. ఈ కార్తీక మాసంలో దీపాల వెనక సైంటిఫిక్ రీజన్ కూడా అయితే ఉందండి. అదేంటంటే ఈ చలికాలం అంటేనే ఫుల్ చలి కదండి. ఈ చలికి ఆ దీపాల ఉష్ణోగ్రత మనకు బాడీకి సరిపడి అంత హీట్ అయితే ఉండదండి. మన ఇల్లు కానీ మన చుట్టుపక్కల వాతావరణం కానీ వెచ్చగా ఉంటుంది. అయితే మన ఒక్క దీపాలకే వెచ్చగా ఉంటుందంటే మన ఒక్కరిదే కాదండి, మనలాగా ప్రతి ఒక్కరూ అలానే చేస్తే చలి ఉష్ణోగ్రత తగ్గేసి వేడిగా అయితే ఉంటుందండి అని నాకైతే తెలిసిన మాట అయితే నేను చెప్తున్నాను. మరి రాంగ్ ఆర్ రైటో కామెంట్లో తెలియచేయండి. అయితే మనం నైట్ కసూడ్చి మాపు కూడా కొందరు అయితే పెట్టుకుంటారు కదండి. పెట్టుకున్నా కూడా మళ్ళీ ఉదయాన్నే అయితే మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే అది పాచి పని కిందికే వస్తుంది. అది నిన్నటి రోజు కదండి, మనం ఈరోజు లేసాం కదా. సో ఈరోజు కూడా అయితే మరి డీప్గా చేయకుండా రాత్రి తుడిచిపెట్టుకున్నాం కదా, మరి కొద్దిగా లైట్గా అయితే వాటర్ అయితే చల్లుకొని ఆ రూమ్ వర్క్ అన్న అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఇలానే చేసుకోవాలి. నిన్న చేసాం కదా ఈరోజు అని అయితే ఉంచకూడదు, అది నిన్నటి కిందకే వస్తుంది. ఇంకా అయితే నేను ఇక్కడ 4కి అయితే లేసాను కదండి. ఇంకా లేసేసి ఇంకా కసూట్ చేసి మాపైతే పెట్టేసుకొని ఇంకా తలస్నానం అయితే చేశానండి. ఈ నెల మొత్తం తలస్నానం చేయకున్నా పర్లేదండి. ప్రతి మండే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఎలాగో ప్రతి సోమవారం అయితే కార్తీక మాసం కాబట్టి చేస్తాము. అలానే ఫ్రైడే శుక్రవారం కూడా అయితే చేసుకుంటామండి. ఇంకా శనివారం కూడా అయితే చేస్తాము. ఇంకా వీక్లీ 3 డేసే కదా ఉండేది. నేనైతే డైలీ అయితే ఏం చేయను, కానీ మండే అలానే ఫ్రైడే సాటర్డే అయితే చేస్తానండి. ఆయిల్ కూడా అయితే ఏం పెట్టుకోవచ్చు. ఇంకా నాకు మళ్ళీ ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయాలంటే చాలా లేట్ అవుతుంది. మరి హెడ్ఏక్ అనిపిస్తే అయితే పెట్టుకుంటాను తప్పించి మామూలుగా అయితే పెట్టుకోనండి. ఈ కార్తీక మాసం అంటే కూడా ఇంకా చాలామంది అయ్యప్ప మాలలు వేస్తూ ఉంటారు కదండి. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే నెక్స్ట్ మంత్ అయితే వేస్తూ అంటున్నారు అయ్యప్ప మాల. ఇంకా మా అయ్యప్ప మాల వేసినాకైతే ఇంకా చాలా పనులు ఉంటాయి, ఇంకా ఎర్లీగా వేయాల్సి వస్తుందేమో. అంటే కార్తీక మాసం టు అయ్యప్ప మాల 2 ఉంటే కొంచెం ఎర్లీగా లేయాల్సి వస్తుందండి. ఓన్లీ అయ్యప్ప మాల ఒకటైతే అంతగా ఏమనిపించదు. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయినాక ఇంకా దీపాలు బయట పెట్టాల్సిన పనేం లేదండి. గడప దగ్గర ఏదైనా మన ఓపికను పట్టి ఉంటుందండి. మన ఓపిక సహనం ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు. ఇంకా నేను లాస్ట్ ఇయర్ కూడా అయితే కార్తీక మాసంలోనే మా హస్బెండ్ వేసుకున్నారు కాబట్టి 2 చక్కగా చేసుకున్నాను. ఈసారి కూడా వేస్తున్నారు, కానీ కార్తీక మాసానికి ఎండింగ్ ఒక 15 డేస్ ఎండింగ్కి అయితే వేస్తారండి. ఇంకా అప్పుడు కూడా అయితే బయట తులసికోట దగ్గర అయినా ప్రతిరోజు డైలీ చేసుకుంటాను. నార్మల్ టైంలో అయితే ఓన్లీ కడ్డీలు మాత్రమే వెలిగిస్తానండి. అప్పుడు దీపం పెట్టినా కూడా ఉండటం లేదు. అయితే ఈ మధ్య కార్తీక మాసానికి దీపాలు వెలిగించాలనేసి అయితే ఒకటి కుండి అయితే తీసుకున్నానండి. చిన్న కుంది గాలిపోకుండా దాంట్లో పెట్టేసి అయితే వెలిగిస్తున్నాను. అయితే ఇక్కడ ముగ్గు కూడా అయితే వేసేసుకుంటున్నానండి. పసుపు కూడా రాత్రి ఏం పూసుకోలేదు కదా, ఇప్పుడే పసుపు అయితే గడపకు పూసేసుకొని ఇంకా అలానే ఇక్కడ ఓం అయితే పెట్టేసి ఇక్కడ ముగ్గు కూడా అయితే వేసుకుంటున్నానండి. ఈ టైంలో పిల్లలు కూడా అయితే లేయరు మా వాళ్ళు. ఉదయం వచ్చేసారంటే ఈ పనులని మా వాడు దెబ్బకు వచ్చి నాకు ముగ్గి, నాకు కలర్సి, నాకు పసుపు అంటాడు. మా ప్రణతి అడగదు, కానీ మా వాడు మాత్రం తెగ అడిగేస్తాడు. మా ప్రణతి కూడా లేయటంలో త్వరగా ఏం లేదండి, ఒక 7:30కి అయితే లేస్తుంది. మా వాడు 7కి అలా లేస్తాడు. ఈరోజైతే నేను పూజ అయిపోయినా కూడా అయితే 1 గంట అయితే రెస్ట్ తీసుకున్నానండి. 5:15 లోపు పూజ అయిపోయింది. 6 నుంచి కూడా 7 వరకు అయితే అలానే కూర్చున్నాను. ఇంకా దోశ పోసేదనేసి ఇంకా దోశ పోస్తే తినేటప్పుడు అనేసి అయితే చాలా రెస్ట్ అయితే తీసుకున్నానండి. అలానే ఆ శివయ్య పాటలు వింటూ, ఆ శివయ్య కథలు వింటూ, ఇవి లింగాష్టకం వింటూ, శివయ్య లీలలు పాటలు వింటూ అయితే అలానే ఉన్నాను.
అయితే ఇక్కడ అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. వేసుకుని ఇందులో అయితే కలర్స్ అయితే వేసానండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. పైన ఓం వాటి మీద అయితే కుంకుమ పసుపు అయితే వేసుకున్నానండి. అవైతే తొక్కరు కదా, ఇవైతే తొక్కుతారనేసి అలా అయితే సింపుల్గా అయితే వచ్చినట్లయితే వేసుకున్నానండి. ఇక్కడ హడావుడిగా లేట్ చేస్తే లోపల పూజ అయితే లేట్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ముగ్గులు అయితే సింపుల్గా నాకు వచ్చినవి అయితే ఫాస్ట్గా అయితే వేసేసుకొని కాళ్ళకు కూడా అయితే పసుపు అయితే పూసుకున్నానండి. పూసుకొని ఇక్కడ చూసారు కదా కలర్స్ కూడా అయితే వేసుకున్నాను. దీపాలు కూడా అయితే ముగ్గుకు కూడా అయితే పెట్టేస్తానండి. ముగ్గుకు వచ్చేసి ఈ రోజు ఏం పెట్టాను, ఇలా ఫ్రైడే అలా వచ్చి ఫ్రైడే మండే అలా అయితే పెట్టుకుంటాను. నార్మల్ డేస్లో రోజైతే ఓన్లీ గడపకు ఇరువైపులు అయితే పెట్టుకుంటానండి. తమలపాకులు రోజు తమలపాకుల మీద అయితే పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఇక్కడ దీపం గుర్తుగా వేసి ఆ దీపం మీద అయితే పెట్టుకుంటానండి. మా అమ్మ కూడా అయితే ఊరి దగ్గర చాలా బాగా చేస్తుందండి. అయితే మా అమ్మ ఊరి దగ్గర ఎలా చేస్తుందంటే విలేజ్లో కదండి బోర్లు ఉంటాయి. బోర్ల దగ్గర అయితే స్నానాలు చేస్తారు. ఆ బోర్ నీళ్ళు కూడా భూమిలో నుంచి వచ్చాయి కాబట్టి అంత చల్లగా అయితే ఉండవండి, వేడిగా ఉంటాయి. స్నానం అయితే చేయొచ్చు. బోర్ దగ్గర ఫస్ట్ అయితే స్నానం చేసుకొని ఫస్ట్ ఆ గంగమ్మ తల్లికి అయితే దీపం అయితే పెడతారు. పెట్టేసి ఇంట్లో కూడా అయితే గుమ్మం దగ్గర బయట ఇక్కడైతే పూజ చేసుకుంటారండి. మా అమ్మ అయితే ఊరి దగ్గర ఇవి రావి ఆకుల మీద అయితే పూజ చేస్తారండి. ఆ శివయ్య శ్రీ మహావిష్ణువుకి కూడా రావి ఆకులతో దీపం పెడితే చాలా మంచిది అంటండి. ఇక్కడ అవి రాగి ఆకులు అయితే నాకైతే దొరకలేదు. అలానే ఈ మాసంలో పిండి దీపాలు అలానే ఉసిరి దీపాలు అయితే పెడతారండి. నేను ప్రతి మండే అయితే ఉసిరి దీపాలు అయితే పెడతాను. మామూలుగా అయితే ఏం పెట్టనండి. మొన్న కూడా అయితే పెట్టేశాను. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి, ఆ రోజు కూడా అయితే ఉసిరి దీపాలే పెట్టాను. ఫస్ట్ అయితే తులసి కోటకు కూడా అయితే కుంకుమ పసుపు అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే తులసమ్మకి అయితే పూజ చేసేసుకొని ప్రసాదంగా అయితే కలకండ అయితే సమర్పించానండి. రోజు ప్రసాదం చేయాలి, అవే పెట్టాలి ఇవే పెట్టాలనేసి ఏం లేదండి. మన దగ్గర ఏది ఉంటే అదే పెట్టచ్చు. ఫ్రూట్స్ కానీ కలకండ కానీ చిన్న బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్కైనా పెట్టచ్చండి. ఇంక పెట్టేసి ఫస్ట్ తులసి కోట దగ్గర అయితే పూజ చేసి ఇంక తర్వాత అయితే ఇక్కడ కూడా అయితే గడప దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. అలానే అగరబత్తీలు కూడా అయితే ముట్టించి గడపకు కూడా అయితే పూజించుకొని పూజ అయితే చేసుకొని చక్కగా దీపాలు కూడా అయితే పెట్టేశానండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా అసలు మంచిగా అనిపిస్తుంది అసలు నాకైతే. ఈ నెలలో అయితే నేను ఈ నెల మొత్తం అయితే గుండు దీపాలతోటి అలానే మట్టి ప్రమిదలతోటైతే పూజ చేసుకుంటానండి. ఇక్కడ దేవుడి గదిలో కూడా అయితే మట్టి ప్రమిదలే పెట్టుకున్నాను. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందమాజం శివం శంకరం శంభుమీశానమీదే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర. ఆ శివయ్యనైతే తండ్రి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండేలా చూడు తండ్రి అని అయితే ఆ శివయ్యనైతే మనసారా అయితే కోరుకున్నానండి. మా ఫ్యామిలీ మొత్తానికంటే శివయ్య అంటే ఒక సెంటిమెంట్ అండి. ప్రతి ఒక్కరిదైతే మాకైతే శివయ్య పేరు మీదే పేర్లు అయితే ఉన్నాయి. మా అన్న పేరు కూడా అయితే శివారెడ్డి, నా పేరు రామేశ్వరి, ఈశ్వరి ఉంది కదా. మా హస్బెండ్ పేరు కూడా అయితే నాగ మల్లికార్జున రెడ్డి అండి. మా అమ్మ పేరు కూడా అయితే నాగమ్మ. అంతా శివయ్య లీలే. శివయ్య పేర్లు అయితే మా ఇంట్లో మారుమోగుతున్నాయి. నాకైతే ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా శివయ్య అంటేనే ఇష్టం అండి. హర హర బోలే నమ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర బోలే నమ శివ, గంగాధర శివ గంగాధర. హర హర బోలే నమ శివ, నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర బోలే నమ శివ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ. హర
ఓం నమ శివాయ్. హర హర మహాదేవ్ శంభో శంకర. టైం అయితే 5:50 అయిందండి. ఇంకా తెల్లవారలేదు, ఇంకా చీకటితోనే అయితే ఉంది. దీపాలు కూడా అయితే చక్కగా వెలుగుతున్నాయండి. ఇప్పుడే తెల్లారుతుంది. దీపాలు కూడా గాలి వస్తున్నాయి కూడా మంచిగా వెలుగుతూ ఉన్నాయి. అంతా శివయ్య దయ, శివయ్య లీల, శివయ్య ఆజ్ఞ లేదే చిన్ని చీమైనా కొట్టదండి. ఇది కూడా అంతేనా, ఆయన ఆజ్ఞ లేదే గాలి వస్తున్నా కూడా అయితే దీపాలు అలానే వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా వేడి నీళ్ళు అయితే కాబెడుతున్నానండి. ఇంకా పిల్లలకు కూడా అయితే బాటిల్స్కి కూడా వేడి నీళ్ళే పోస్తాను. నేను కూడా అయితే డైలీ ఒక గ్లాస్ అయితే వేడి నీళ్ళు అయితే తాగుతానండి. దాంట్లో లెమన్ ఉంటే లెమన్ వేసుకుంటాను, లేదంటే ఓన్లీ ఒక గ్లాస్ అయితే వేడి నీళ్ళే తాగుతాను. అలా డోర్ తీసుకొని నీళ్ళు తాగుతూ ఉంటే బయట చల్లటి గాలి వస్తుంది. మైండ్ పీస్ఫుల్గా అయితే ఉందండి, మనశ్శాంతిగా ఉంది. ఒక 7:15 అయితే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. పిల్లల కోసం అయితే ఇక్కడ జొన్న దోశ వేశాను. మాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ రాగి జావ అయితే చేశానండి. చేసేసి ఇద్దరికైతే యాపిల్ అయితే అలానే జామకాయ అయితే స్నాక్స్ అయితే పెట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.